హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హై ప్రోటీన్ సలాడ్ అండి. ఈ హై ప్రోటీన్ సలాడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, డైట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా, ఎలాంటి వారికైనా టేస్టీగా, రుచిగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్స్ అండి, సోయా చాక్స్ ఇవి తీసుకొని కూల్ వాటర్, నార్మల్ వాటరే పోసి నానబెట్టుకొని 2, 3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకొని అది మొత్తము ఇలా మనము చిక్కగా చేసుకోవాలన్నట్టు ఉండలు లేకుండా. ఒక టీ స్పూను కారం పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది మొత్తం మనకి ఇలా రెడీ అయిపోతుంది. దీన్నిప్పుడు పక్కన పెట్టేసుకొని మనము నానబెట్టుకున్న ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్న సోయా చాక్స్ ఉన్నాయి కదా! చూడండి ఇలా మెత్తగా అయిపోతాయి మనకు వాటర్‌లో ఇవి. వీటిని వాటర్ తీసేసి వేరొక బౌల్‌లోకి వేసుకోవాలి. ఈ సోయా చాక్స్‌లో ప్రోటీన్ చాలా ఉంటుందండి. మనకి ఇవి టేస్టీగా ఉంటాయి నోటికి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఫ్లేము కొద్దిగా హై పెట్టుకొని వీటిని అటు ఇటు టాస్ చేసుకోవాలండి. ఇలా అనడం వల్ల ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ ఒక చిటికెడంత కారం పొడి, చిటికెడంత సాల్ట్ వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి. అవి చూస్తేనే కలర్‌తో సహా అర్థమవుతాయి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో మనము ఈ సోయా చాక్స్ వేసుకొని, ఒక కప్పు సన్నగా కట్ చేసిన కీర, 1 కప్పు టమాటాలు సన్నగా కట్ చేసినవి, 1 కప్ ఆనియన్స్, సన్నగా తురిమిన క్యారెట్ అండి 1 కప్పు. ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగుదంతా ఇందులో పోసేయాలి. ఇది పోసి మొత్తము ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది టోటల్‌గా కలుపుకోవాలి. ఇది ఇలా పెరుగు పోసి కలుపుకొని మనం ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీన్ని తింటే మనకు హెల్తీ ఉంటుందండి. చాలా టేస్టీగా